గజ్జి కట్టలేము. ఈ గజ్జి కట్టే అదృష్టం ఈ పిల్లలందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి వారు, హనుమంతుడి వారు, అలాగే ఆ శ్రీనివాస ప్రభువు, ఆ దుర్గమ్మ తల్లి ఇచ్చి ఈ రోజు వీళ్ళ ఆయురారోగ్యాలతో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఓర్చుకుని ఈ పిల్లలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవ మేము చేస్తాము. కాళ్ళకి దెబ్బలు తగినా, చేతులకు దెబ్బలు తగినా కూడా వాటిని పక్కన ఎట్టేసి ప్రాక్టీస్కి వచ్చేవారండి. సాయికి కాలు ఎంత జరిగిందో, టీచర్ గారికి కాలు వెళ్ళిపోయింది. కోలటంలో కాదులేండి, ఇంటి దగ్గర కోలటంలో ఎవరికేం అవ్వలేదండి. కోలటంలో ఎవరికేం తలగలేదండి. అంటే ఆనివారి కారణాల వల్ల తగిలినా కూడా పిల్లలు దాన్ని లెక్క చేయకుండా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్చుకుని వీళ్ళ పేర్లు అందరూ చెప్పాలి. అలాగే మాకు ఎంతో సహకరించిన మా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే హనుమాన్ కమిటీ వారికి, వినాయకుడి కమిటీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మాకు మా నాన్న చెప్పేవారు, చేదోడు వాదోడు అంటే తెలిసేది కాదు. నాన్న ఎందుకు ఇలాగా చేదోడు వాదోడుగా ఉన్నారు, మాకు సహకరించారని చెప్తేనే. కానీ ఈరోజు మీరందరూ కూడా మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి సహకరించారంటే ఇప్పుడు నాకు తెలిసింది. మీ అందరి సహకారం వల్లే ఈ రోజు మేము ఇక్కడ పిల్లల చేత స్వామివారి సేవ చేయించే భాగ్యం మా అందరికీ కూడా దొరికిందండి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. మేము ఉన్నాము అలాగని చెప్పి మాకు ఎంతో సహకరించి పిల్లలు ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుని గజ్జలు కర్రలు అన్ని పురమాయించుకున్నా కానీ కొన్ని మాకు క్యాష్ గట్ట కావాలన్నప్పుడు మా గోపాలు నా అమ్మ ఇచ్చేస్తాను, క్యాష్ ప్రభక్క గారు కొంటున్నారు కాబట్టి అంతాక గురువు గారు వాయించడమే సచ్చతక్క ఆర్డర్ పెట్టాము. ప్రభ గారు అయితే ఇలా చెప్పిన వెంటనే అయ్యో ఇదే ఫస్ట్ అడిగి ఉంటే ఇంకా నేను ఎవరినన్నా డొనేషన్ అడిగి ఇంకా పిల్లలకి ఇంకా ఏర్పాటు చేద్దాం అలాగన్నారు. కానీ మాకు అలాగా అందరూ అండదండలుగా ఉండి సహకరించినందుకు అందరికీ కూడా, ప్రభ అయితే మా ఫ్రెండ్ గారి పేరు చెప్పాను, అందరికీ హృదయపూర్వక మా కుటుంబం తరపున అలాగే పోరాటం ఇచ్చిన పిల్లలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హరే శ్రీనివాస్. భారయ భంగిసిదంత భావకమయ్య నివారు వేణునాద బారో మూడో జీవన మురళి. రెడీ స్టార్ట్. భావనన్న భంగిసిదంత Well,